ఈ చేబ్రోలు లీలప్రసాద్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను సుప్రీంకోర్టుకు పిటిషన్ వేయడం వల్లనే జీవో నంబర్ 3 అనేటువంటిది కొట్టివేసింది. ఈ జీవో నంబర్ 3 అనేటువంటిది ఆర్టికల్ 16 ద్వారానే కొట్టేశారు తప్ప ఆర్టికల్ 16(4)ని మాత్రం ఏ రకంగా కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోవడం లేదు. ఇది చాలా దుర్మార్గంగా భావిస్తున్నాను. ఆ జీవో నంబర్ 3 కూడా కరోనా సమయంలో కొట్టేశారు. ఎంత దారుణం అండి ఇది. ఎప్పుడైతే జీవోని సుప్రీంకోర్టు కొట్టివేసిందో అప్పటి నుంచి కూడా ఆదివాసులు బంధువుల ద్వారా, ర్యాలీల ద్వారా, సమావేశాల ద్వారా వారి యొక్క నిరసనలు తెలుపుతున్నారు తప్ప అప్పట్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఏమాత్రం రివ్యూ పిటిషన్ వేయడానికి అయితే అసలు పట్టించుకోవడం లేదు. ఆ రోజు రివ్యూ పిటిషన్ వేసి ఉంటే ఈ రోజు ఆదివాసులకు న్యాయం జరిగేది. కానీ వాళ్ళు అస్సలు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా జీవో నంబర్ 3కి ప్రత్యామ్నాయమైనటువంటి జీవో తీసుకొస్తామంటున్నారే తప్ప వాళ్ళు కూడా కాలయాపన చేస్తున్నారు. దీనివల్ల ఆదివాసులకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకంటే 2025లో నిర్వహించినటువంటి మెగా డిఎస్సిలో దాదాపుగా 5,000 ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసులు కోల్పోయారు. మరి దీన్ని బేస్ చేసుకునే భవిష్యత్తు ఆదివాసీ జనరేషన్స్కి ప్రాబ్లమ్స్ అనేటువంటిది వస్తుందన్న ఉద్దేశంతోనే పోలవరం జిల్లా విఆర్పురం మండలం కొటారిగొమ్ము గ్రామం నుంచి ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర అనేటువంటిది చేపట్టారు. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదివాసీ ఉద్యోగ నియామకాల చట్టం చేయాలనేటువంటి ఒక పెద్ద ఎజెండాతో, నినాదంతో వీళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరంగా శ్రమిస్తూ అది ఆదివాసీ ఉద్యమ జేఏసీ, ఆదివాసీ జేఏసీ ఏదైతే ఉందో అది సత్యాగ్రహ యాత్ర చేస్తూనే వస్తున్నారు. దాదాపుగా రాష్ట్రంలో అన్ని జిల్లాలకు, అంటే ఆదివాసీ షెడ్యూల్ ప్రాంతం ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా ఈ ఆదివాసీ జేఏసీ అనేటువంటిది నాయకులందరూ కూడా ఈ యొక్క యాత్రను చేపడుతూనే ఉన్నారు. అన్ని ప్రాంతాలు కూడా కవర్ చేసేశారు. చివరిగా అల్లూరి సీతారామరాజు జిల్లాకు వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ పోలీసులు అనేటువంటి వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరి పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారా, లేదంటే ప్రభుత్వాలే వీళ్ళ ద్వారా దాన్ని అడ్డుకోమని చెప్పిందా అర్థం కాదు. కానీ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇది కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే ఈ ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర అనేటువంటిది ఎక్కడ బస్సులు తగలగట్టబెట్టలేదు కదా, ఎక్కడ అంతరాయం కలిగించలేదు. తన హక్కులు, తన చట్టాలు రక్షించుకోవడానికి, ఆదివాసులు వారి హక్కులు చట్టాలు రక్షించుకోవడానికి అందరినీ చైతన్యపరిచే విధంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారే తప్ప వాళ్ళు ఎక్కడ కూడా రాస్తా రోకోలు, బంధులు, ర్యాలీలు చేయడం లేదు. అలాగే పబ్లిక్ ఎక్కడ అంతరాయం కలిగించడం లేదు. వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటూ ఆదివాసులు అన్యాయానికి గురవుతున్నారు, ఆదివాసీ చట్టాల్లో అన్యాక్రాంతం అవుతుంది, ఆదివాసీ జీవోలు ఎలా పడితే అలాగా రద్దు చేస్తున్నారు, ఎవడు పడితే వాడు రద్దు చేస్తున్నాడు, ఇది ఎంతవరకు న్యాయం అనేటువంటి ఉద్దేశంతో న్యాయపరమైనటువంటి సత్యాగ్రహ యాత్ర అంటే చేస్తున్నారు తప్ప ఎవరికి అంతరాయం కలిగించడం లేదు. అటువంటి యాత్రని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం? ఇది గమనించాలి. ఎందుకంటే ఆదివాసులు అడుగుతున్నటువంటిది ఏదో ఎక్కడో ఉన్నటువంటి అన్యాయంగా అడగడం లేదు కదా. ఏది కూడా రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కుల్ని అడుగుతున్నారు, రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి జీవుల్ని అడుగుతున్నారు. ఆ జీవుల్ని మీరు ఇవ్వడానికి మీకు ఏమైంది? అలాగని ఆదివాసుల తరపున మీరు ఎప్పుడైనా రివ్యూ పిటిషన్ పెట్టారా? లేదు. ఆదివాసులు సత్యాగ్రహ యాత్ర శాంతియుతంగా చేస్తున్నప్పుడు మీరు ఎందుకు అడ్డుకుంటారు? ఇది కొంచెం ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది, ప్రభుత్వాలు కూడా, పాలకులు కూడా. ఎందుకంటే జనరల్ చట్టాలు వేరు, ఆదివాసికి ఉన్న చట్టాలు వేరు. జనరల్ ఇక్కడ సాధారణటువంటి జీవులు వేరు, ఆదివాసీ ప్రాంతంకు ఉన్నటువంటి జీవులు అయితే వేరు. కాబట్టి ఈ ఐఏఎస్లు కావచ్చు, లేకపోతే ఐపీఎస్లు కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, ఎవరైనా సరే ఆదివాసీ హక్కులు, ఆదివాసీ చట్టాలు, ఆదివాసీ సంస్కృతి, ఆదివాసీ జీవులకి అనుగుణంగా మీరు అక్కడ పనిచేయాలి తప్ప జనరల్గా మీరు అక్కడ పరిపాలన చేద్దామంటే అది కరెక్ట్ కాదండి, అది రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి మేమే అడుగుతున్నది ఏంటంటే మాకు ఏదైతే రాజ్యాంగం పరంగా వచ్చిందో ఆ హక్కుల్ని అమలు చేయమంటున్నాం, రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి జీవుల్ని అమలు చేయమంటున్నాం, ఆ చట్టాలని అమలు చేయమంటున్నాం తప్ప మేము వేరేదైతే అడగడం లేదు. మా సంస్కృతిని కాపాడమంటున్నాం. కాబట్టి ఇది గవర్నమెంట్ అనేటువంటిది ఈ ప్రభుత్వాలు అయితే గమనించాలి. ఏ ప్రభుత్వమైనా సరే ఇది గమనించి ఆదివాసులకు న్యాయం చేసే విధంగా మీరు ముందుకు వెళ్తే బాగుంటుందని ఆదివాసీ సమాజం తరపున నేను కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే
ఈ మధ్య కాలంలో మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామనేటువంటి వార్తలు వస్తున్నాయి. మరి కనీసం ఆదివాసుల సంగతి తేల్చకుండా మీరు డిఎస్సి ఇచ్చినట్లయితే ఇంకా ఆదివాసులు చాలా నష్టపోతారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వాలు గమనించి ఆదివాసులకి న్యాయం చేసే దిశగా మీరు ముందుకు వెళ్తారని మీ అందరికీ కూడా కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.